మీ అందరికీ స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము మనము ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం వినబోచున్నాము. గత శుక్రవారం కూడా మనం ప్రభువు ఎలాగూ మాట్లాడుతాడు అని కొన్ని విషయాలను మనం ధ్యానించినాం. ఈ దినము 10 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ యొక్క సందేశం నేను 2016లోనే చెప్పినాను, కానీ దీన్ని ఇంకా అప్పుడు సంఘము లేకుండే, కానీ అప్పుడే దేవుడు నాకు ఆ సిరీస్ని ఇచ్చినాడు. 10 రకాలుగా దేవుడు మాట్లాడతాడని 10 ప్రసంగాలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, కానీ వాటిని మళ్ళీ సంఘంలో పంచుకోవాలని, ఇది ప్రాముఖ్యమైనదని ప్రభు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అనేక మంది ప్రభువు ఎలాగూ మాట్లాడతాడు, ప్రభు యొక్క స్వరాన్ని మేము ఎలాగూ గుర్తించాలి, ప్రభు మాతో మాట్లాడతాడా అని చెప్పేసి అపోహలకు గురవుతున్నారు. వారి అనుమానాలు, వారి సందేహాలన్నీ కూడా తీర్చబడేలాగున మనము ఈ దినము ఈ 10 నేను అనుకుంటున్నాను వివరంగా చెప్పాలనైతే నేను ఆశ కలిగి ఉన్నాను. దీంట్లో దేవుడు మనతో కొన్ని మాట్లాడాలని ఒక 5 ఇప్పుడు, తర్వాత నెక్స్ట్ సండే ఇంకొక 5 విపులంగా వివరంగా మనం ధ్యానించాలని నా ఆశ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు 10 రకాలుగా మాట్లాడతాడని నా యొక్క అన్వేషణలో, నా యొక్క రీసెర్చ్లో బయటపడింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు, కానీ నాకు దేవుడు బయలుపరిచిందని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అవుట్లైన్గా చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు ప్రవచనముల ద్వారా మాట్లాడతాడు. దేవుడు ప్రవచనముల ద్వారా మాట్లాడతాడు. రెండవది ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మూడవది ఆయన కలల ద్వారా మాట్లాడతాడు. నాలుగవది దర్శనముల ద్వారా మాట్లాడతాడు. ఐదవది మెల్లనైన తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. అలాగే మనం చూసినట్లయితే 6వదిగా చూస్తే భాషల ద్వారా మాట్లాడతాడు. అలాగే 7వది తన దూతల ద్వారా తన సందేశాన్ని పంపిస్తాడు. అలాగే చూసినట్లయితే 8వదిగా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. 9వది తన వాక్యము ద్వారా, వాక్కు ద్వారా మాట్లాడతాడు. 10వది వాగ్దానాల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. మనం శుక్రవారం నాడు వాగ్దానాలు తీసుకుంటున్న వాగ్దానం మనతో మాట్లాడుతుంది. ఇలాగ 10 రకాలుగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ దినము ఎంత సాధ్యమైతే అంతవరకు కూడా మనం ధ్యానించి మిగతా అది నెక్స్ట్ ఆదివారం నాడు మనము కంటిన్యూ చేద్దాం. దీన్ని విపులంగా తెలుసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది మనం చూసినట్లయితే ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఒకసారి చూడమ్మా, 2వ పేతురు 1వ అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మనము ఒక వ్యక్తి ఊహను బట్టి చెప్పేది వేరుంటుంది. ఊహను బట్టి ఊహించుకొని జరగబోయేది ఇలాగ అవుతుంది అని చెప్తారు. అది ఊహను బట్టి చెప్పేది ప్రవచనము కాదు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం అంతా ఉన్నది కదా. ఈ బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి వెళ్ళి ఇంకా జరగనటువంటి ప్రకటన గ్రంథముది కూడా, జరగబోయేది కూడా రాయబడ్డది. ఇది మనిషి ఊహను బట్టి జరిగేది చెప్పేది కాదు. ఇక్కడ చూడండి, ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టలేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనం వాక్యాలన్నీ కూడా ఏంటి? మనిషి ఊహను బట్టి కలిగినవి కాదు. హల్లెలూయా. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాషలో, ప్రతి దేశంలో కూడా ఈ యొక్క బైబిలు వారి యొక్క భాష మారుతుంది, కానీ అర్థము మారడము లేదు. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి అర్థం అంతా కూడా ఒకటే రీతిగా ఉంటుంది, ఒకటే భావము కలిగి ఉంటుంది, కానీ భాషలు వేరై ఉంటాయి. అయితే ఇవందరికీ అర్థమయ్యేలాగున, అందరికీ సానుకూలమైనటువంటి, అందరికీ ఉపయోగకరమైనటువంటి వచనం ఎవరు పలికినారు? ఒక వ్యక్తి పలికినాడా? పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ ఒక ప్రేరేపింపబడిన వారే, పరిశుద్ధాత్మ ఈ బైబిల్ గ్రంథాన్ని అంతా రాపించింది. హల్లెలూయా. అందుకని ఈ వాక్యము ఎవరు ఏమి చెప్పినా నమ్మదు, కానీ ఈ వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. అందుకనే అపోస్తల కార్యంలో ఆ యొక్క బెరయ సంఘస్థులు
బెరయ సంఘస్థులు పౌలు శీలలు వాక్యము చెబుతూ ఉంటే వీరు చెప్పేది వాక్యానుసారమైనదా లేఖనానుసారమైనదా కాదా అని శోధించినారంట. హల్లెలూయా. నేను మీకు వాక్యం చెప్పి తీపిచ్చి చదివిపిస్తాను. ఎందుకు? యు బిలీవ్ ద వర్డ్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్మాలి మనం. హల్లెలూయా. మనుషులు ఇప్పుడు ఉంటారు, తర్వాత ఉండరు, కానీ వారి మాటను బట్టి కాదు, కానీ దేవుని వాక్యమును బట్టి మనము ఆ వాక్యాన్ని విశ్వసించాలి, నమ్మాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క మాట, దేవుని మాట, ఆకాశము భూమి గతించినా గతించును కానీ ఈ నా మాటలు గతించవు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఈ దేవుని మాటల మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మాటలు, ఈ యొక్క ప్రవచనములన్నీ కూడా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవచనము కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు. ఒక మనుషుడు చెప్పేది కాదు. ఆ మనుషుడు ఆది కాండంలో ఉన్నాడా? లేడు. మోషే కాలంలో ఉన్నాడా? లేదు. ఇప్పుడు కొంతమంది పుస్తకాలు రాస్తే వారి యొక్క నాలెడ్జ్ లిమిటెడ్ వరకే, కానీ భూమికి పునాదులు వేయబడక మునుపు కూడా దీంట్లో ఉన్న మర్మాన్ని మనకు బయలుపరిచినాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని కూడా స్థిరపరిచి దాని యొక్క పునాదులతో సహా దాని యొక్క రూట్ ఏంటిది, ఎక్కడ ఉన్నది అని చెప్పి మనకు స్పష్టంగా రాపించినాడు. ఈ ప్రవచనాన్ని మనం నమ్మాలి. ఏ ప్రవచనం అది? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనం. హల్లెలూయా. అందుకని ఇది మనుషుల ఇచ్చను బట్టి, మనుషుల యొక్క ఊహను బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందే బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా తెలియజేస్తాడు. దేవుడు ఎప్పుడు మనకి ఏది చెప్పకుండా దాచిపెట్టడు. ఆయన చేయబోయే కార్యము దాచిపెట్టడు. అబ్రహాంతో అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యము దాచెదనా? దాచడు. ఆయన ఓపెన్ చేస్తాడు. ఆయన అంతా బహిరంగంగా, ఆయన స్పష్టంగా కనబడుతుంది. ఆయన చెప్పేది కానీ చేసేది కానీ. హల్లెలూయా. మరుగుగా ఏమి చేయడు, మర్మములుగా ఏమి చేయడు. ఆయన స్పష్టంగా చెప్తాడు, ముందే అలర్ట్ చేస్తాడు. ఆ క్రమంలోనే ఆది కాండంలోనే యేసుక్రీస్తు ప్రభువును గురించి మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రవచనము మనకు బయలుపరచబడింది. 3వ అధ్యాయం ఆది కాండము 15వ వచనంలో చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు. హల్లెలూయా. ఇక్కడ 2 రకాలైనటువంటి ఇక్కడ చూడవచ్చు. స్త్రీ సంతానమునకు, నీ సంతానమునకు అని చెప్పేసి అంటున్నాడు. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన పురుషునికి పుట్టలేదు. హల్లెలూయా. ఆయన పురుషునికి పుట్టలేదు. ఆయన పురుషుడు స్త్రీ యొక్క సాంగత్యం వలన పుట్టినవాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించి కుమారుని కన్నది. ఆయన స్త్రీకి పుట్టినాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ స్త్రీ సంతానమైన యేసు ప్రభువుకు అపవాది సంతానమునకు ఏం చేస్తాడంట? వైరము. హల్లెలూయా. వైరము, కొట్లాట, ఎప్పుడు పోరాటము, యుద్ధము అని చెప్పేసి ఆది కాండంలోనే తెలియజేసినాడు. ఇంకా ఏం చెప్పినాడు చూడండి. అది నిన్ను తల మీద కొట్టునంటే స్త్రీ సంతానమైనటువంటి యేసు ప్రభు ఎక్కడ కొడతాడట? అపవాదిని తల మీద కొడతాడు, తలను చితకదోడుతాడు. అదేం చేస్తుంది? ఈ సాతాను ఏం చేస్తుంది? నీవు దానిని మడిమ మీద కొట్టెదవు. సాతాను సర్పము రూపంలో వచ్చింది. సర్పం ఎక్కడ కాటేస్తుందంటే అందరికి మ్యాక్సిమం మడమ మీదనే. హల్లెలూయా. ఆ మడమ మీద కొట్టి మనుషులు మరణానికి కారణమవుతుంది. అయితే అది ఇక్కడ యేసు ప్రభు శిలువలో సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క శక్తిని, సాతాను యొక్క విషమైన పాపాన్ని నిర్వీర్యము చేసినాడు. హల్లెలూయా. ఇంకో మాటలు చెప్పాలంటే, ఇప్పుడు పాము ఉన్నదనుకోండి, పామును చూసి చాలామంది భయపడతారు. ఆ పాముకు కూరలు లేవంటే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు. అది కరిచినా ఏం కాదు అని చెప్పేసి అనుకుంటారు. పాముకున్న బలం ఏంటి? విషం. హల్లెలూయా. ఆ విషము దాని యొక్క శక్తి. ఆ శక్తి చేత మనుషులను కాటు వేసి
మరణానికి కారణమవుతుంది. అయితే యేసు ప్రభు వచ్చి ఆ యొక్క విషాన్ని దాని యొక్క బలాన్ని, దాని యొక్క శక్తిని నిర్వీర్యము చేసినాడు. హల్లెలూయా. ఈ యొక్క పాపముల చేత సాతాను అనేక మందిని చంపుతూ ఉంటే ఆ పాపాన్ని తొలగించడానికి వచ్చినాడు యేసు ప్రభు. హల్లెలూయా. పాపాన్ని తొలగించినాడు, సాతానుడు ఏమి చేయలేదు. హల్లెలూయా. సాతాను యొక్క బలమైనటువంటి ఆ పాపాన్ని నిర్వీర్యం చేసినాడు, సిలువకు కొట్టివేసినాడు. కల్వరి సిలువలో యేసు ప్రభు ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే ఆ పాపమునకు పరిహారము చేసినాడు. ఆయన పాపమునకు పరిహారం చేసి దాని బలమును అంటే దాని తలను చితకు తొక్కినాడు. అయితే ఇదేం చేస్తుందంటే మడమను కొడుతుంది. మడమను కొట్టి అనేక మంది మరణానికి కారణమవుతుందని ఎప్పుడు చెప్పినాడు ప్రభు? ఇది ఆది కాండములోనే 3వ అధ్యాయంలోనే సృష్టిలో మొట్టమొదటి వైరము ఎక్కడ మొదలైంది అంటే ఆది కాండములో. అది ఎప్పుడు చెప్పినాడంటే ఆది కాండంలో చెప్పింది ఇప్పటికి జరుగుతూనే ఉన్నది, ఇంకా జరుగుతూ ఉంటుంది. అది ప్రవచనము. హల్లెలూయా. దాంట్లో మార్పు లేదు. అలాంటి ప్రవచనాన్ని దేవుడు మనకు ముందుగా తెలియచేసినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి కూడా ఉంటుంది. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసు కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. హాలలో ఇంతకుముందు చూసినాం కదా, స్త్రీ సంతానం అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. పరిశుద్ధాత్మ వలన, మనుషుల యొక్క దాని వలన కాకుండా. ఇక్కడ చూసినట్లయితే ఇది యెషయా గ్రంథంలో యేసు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాలు, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క ప్రవచనము విడుదలైంది. హల్లెలూయా. ఎప్పుడండి? ఇంకా ఆయన పుట్టలేదు. ఇక్కడ ఆది కాండంలో చెప్పబడింది. దానికి సూచనగా మళ్ళీ ఇంకొకసారి ప్రభు ముందే బయలుపరుస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏమనంటే ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడే యేసుక్రీస్తు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నటువంటి ఈ యొక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడని, యేసుక్రీస్తుగా జన్మిస్తాడని ఇక్కడ 700 సంవత్సరాల ముందే ఈ యొక్క ప్రవక్త ప్రవచించినాడు. దాని ప్రకారమే యేసు ప్రభు పుట్టినాడు. హల్లెలూయా. కన్యకైన మరియ గర్భంలో ఆయన పుట్టినట్టుగా మనం చూడవచ్చు. దేవుడు సెలవిచ్చిన ఏ ప్రవచనం కూడా నిరర్ధకం కాదు. దేవుడు ఒక మాట మనకిచ్చినాడా, అది తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆ మాట కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఆశతో ఆకలితో ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ ఆ మాట గతించదు. హల్లెలూయా. నువ్వు అడగాలి. అందుకనే మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి మనం ఎందుకు అంటామంటే ప్రభువు మాట్లాడితే మనకు వెలుగు కలుగుతుంది. ఆయన మాట్లాడితే సమస్తము కలుగుతుంది. ఆయన నోటి మాట చేత సమస్తాన్ని కలగజేసినాడు. కాబట్టి నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి మనం అంటున్నాం. ఆయన తన ప్రవచనాన్ని మనకు బయలుపరుస్తాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో జరగబోయేది, నీ జీవితంలో జరగబోయేది నాకు చెప్పినాడు దేవుడు. నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను బిడ్డ అని చెప్పేసి అన్నాడు. తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మొన్న న్యూ ఇయర్లో కూడా దేవుడు నాకు చెప్పినాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని చెప్పేసి నాకు చాలా సంతోషపడ్డాను. ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. ఆ మాట తప్పకుండా నెరవేర్చబడుతుంది. అది ఎవరి మాట? కొత్త సంవత్సరంలో ప్రభా నాకు ఒక వాగ్దానమును ఇవ్వండి, నేను ఎదురు చూస్తున్నాను. నా సంఘము యొక్క ఎదుగుదల గురించి నేను ఎదురు చూస్తున్నాను, నాకు బయలుపరచండి ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభువు బయలుపరిచినాడు. అది నేను నమ్మినాను, విశ్వసించినాను, దాన్ని రాసుకొని పెట్టుకున్నాను. బైబిల్ కూడా డేట్ ఇవన్నీ కూడా పెట్టుకొని కూర్చున్నాను. ఎందుకు? అది ఎప్పటికైనా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అది దేవుని మాట. ఆ ప్రవచనం తప్పకుండా మనకు నెరవేర్చబడుతుందని మనం విశ్వాసముతో మనము ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రవచనము యేసు ప్రభు తాను సజీవుడుగా ఉన్నప్పుడు ప్రవచనము తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఏంటి? 19వ అధ్యాయం చూడమ్మా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. 19:28. యేసు వారితో ఇట్లా నేను ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వెళ్ళిపోబోతున్నాడండి. ఎక్కడికి? ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోబోతున్నాడు. ఆ సమయంలో శిష్యులు ఏమనుకుంటున్నారంటే, అయ్యో మా లీడర్ వెళ్ళిపోతున్నాడే,
మా రాజు వెళ్ళిపోతున్నాడు, ఈ 3.5 సంవత్సరాలు మాకు ఏ కొదవ లేకుండా చూసుకున్నాడు కదా, అయ్యో ఆయన వెళ్ళిపోతే మా జీవితం ఏంటి, మా బ్రతికేంటి, రేపు మా యొక్క ఫ్యూచర్ ఏంటి, మా దారి ఎటు అని చెప్పేసి వారు అనుమానంతో ఉన్నారు. ఉన్న సమయంలో ప్రభు వారితో మాట్లాడుతున్నారు. అయ్యో ప్రభు, 3.5 సంవత్సరాలు మేము సమస్తం వదిలిపెట్టినాం కదా, నిన్ను వెంబడించినాం కదా, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నిరాశ నిస్పృహలతో శిష్యులు ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి 28వ వచనం, మత్తయి సువార్త 19:28. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మోషే కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బందీలుగా ఉన్నారు, వారిని తీసుకుని వచ్చినారు. యాకోబుకు పుట్టిన 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాలలో గొప్ప జన సమూహం అయిపోయింది. ఈ 12 గోత్రాలు దేవుడు చెప్పినట్టు వినలేదు, కానీ వారికి తీర్పు తీర్చడానికి ఇక్కడ అనామకులైనటువంటి శిష్యులను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, ఎలాంటి చదువు కూడా రాదు వారికి, అలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరికి తీర్పు తీర్చడానికి? తాను అత్యంత ఇష్టముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నటువంటి 12 గోత్రముల వారికి, అంటే ఒక్కొక్క వారికి గోత్రంలో వారికి వీరు తీర్పు తీర్చేవారు. హల్లెలూయా, వీరు ఇక్కడ దేవుని యొక్క మాటను నెరవేర్చలేదు, కానీ ఇక్కడ శిష్యులు నెరవేరుస్తున్నారు. కాబట్టి వీరికి ఏ స్థానం ఇస్తున్నాడు? 12 గోత్రాలకు తీర్పు తీర్చే అధికారం ఇస్తున్నాడు. అలాగే చూసినట్లయితే నాకు ఆశ్చర్యం కలిగించింది. యేసు ప్రభుతో పాటు డిఫరెంట్ డైమెన్షన్ ఉంటాయి పరలోకంలో. ఎవరెవరికి ఏ స్థానం వస్తుంది ఏంటిది అనేది మనం ఎంతగా ప్రయాసపడిన దాన్ని బట్టి దేవుడు మనకు బహుమానాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ శిష్యులు 3.5 సంవత్సరాలు వారి యొక్క ఇంటిని, తన సొంత వారిని అంతా కూడా వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించి చివరికి అంటున్నారు కదా, మాకేమవుతుంది ప్రభువా, మాకేమీ వచ్చింది, మేము ఇంతగా ప్రయాసపడ్డాం కదా అంటే ప్రభువు అంటున్నాడు, ఏమంటున్నాడు? యేసు ప్రభువుతో పాటు, హల్లెలూయా, యేసు ప్రభువుతో పాటు 12 సింహాసనాలు పరలోకమందు ఎప్పటికీ స్థిరముగా ఉంటాయి. ఆ 12 సింహాసనముల మీద ఈ 12 మంది శిష్యులు ఆసీనులై ఉంటారు. అంటే ఆయనతో పాటు కూర్చునే ఆధిక్యతనిస్తున్నాడు. హల్లెలూయా, అది ఒక్కరోజు 1 సంవత్సరం కాదు, యుగ యుగములు కూడా వారు యేసు ప్రభుతో పాటు కూర్చునే ఆధిక్యతనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆధిక్యత అది. పరలోకంలో చూసినట్లయితే పెద్దలు ఉన్నారు, 24 మంది పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలతో పాటు వీరికి 12 సింహాసనాలను కూడా వేస్తున్నాడు. వేసి వారికి అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ప్రవచనముగా నెరవేర్చబడుతుంది తప్పకుండా. అది పరలోకంలో చివరికి జరిగేది అదే. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత చివరికి జరిగేది అదే. సాతాను బంధింపబడుతుంది, అన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభుతో పాటు వారు 12 మంది 12 సింహాసనాల మీద వారు ఉంటారు. ఇది ప్రవచనము. హల్లెలూయా, వారు తప్పకుండా అక్కడ ఉంటారు. ఒక్క మాట చెప్తాను, ఈ 12 మంది కూడా యేసు ప్రభు శిలువ దగ్గరికి రాగానే, శిలువ వేసే సమయానికి 12 మంది పారిపోయారు. ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. చివరికి ఒక్క శిష్యుడు యోహాను వచ్చి నిలబడ్డాడు. 12 మంది పారిపోయినారు. అయితే వారి యొక్క అవసాన దశలో, చివరి దశలో 12 మంది కూడా హతసాక్షులైనారు, మరణాన్ని ఎదిరించినారు. హల్లెలూయా, మరణానికి భయపడలేదు. యేసు ప్రభు సమయంలో పారిపోయినారు, కానీ వారి యొక్క చివరి దశలో యేసు ప్రభు గురించి హతసాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా, హతసాక్షులుగా నిలబడిన పేతురు అంటాడు, నా ప్రభువు వలె మీరు సిలువ వేయకండి, తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పి సిలువను, మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, కాబట్టి ఆయనకి ఏం దక్కుతుంది? పరలోకంలో ప్రభువుతో పాటు కూర్చునేటువంటి గొప్ప ఆధిక్యతను సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగు. ఇది ఇలాగూ ప్రవచనం ఉంటుంది. భవిష్యత్తులో తప్పకుండా జరగబోయేదాన్ని ప్రవచనం అంటారు. హల్లెలూయా, కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు ఇప్పుడు చాలా మటుకు. ఈ ప్రవచనాలన్నీ నమ్మశక్యంగా లేవు.
ఎందుకంటే అనేకమైనటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు వారి యొక్క ట్రాక్ రికార్డు ఉంటుంది. ఆ ట్రాక్ రికార్డులో వాళ్ళు ఎన్ని చెప్పినారు, మనుషుల గురించి చెప్తున్నారా, కాలంలను గురించి చెప్తున్నారా, ప్రభుత్వములను గురించి చెప్తున్నారా, రాబో సంగతులను గురించి చెప్తున్నారా, సమయాలను గురించి చెప్తున్నారా అనేది, వీటన్నిటి రాజ్యములను గురించి చెప్తున్నారా అనేది విశ్లేషణ అవసరమై ఉన్నది. హల్లెలూయా. నీకు నాకు చెప్తాను, కొంతమంది పోతాడు నాకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతుంది, నీకు పెళ్ళి అయిపోతుంది, నేను చూస్తున్నా దేవుడిని మంచి అబ్బాయిని చూపిస్తున్నాడు, అదంతా ఫాల్స్. హల్లెలూయా. పర్టికులర్ ఒక వ్యక్తి గురించి ప్రభు మాట్లాడాడు. దేవుడు స్పష్టంగా మనతో చెప్తాడు. ప్రవచనం అనేది అనేక మందికి సూచనగా అనేకమైనటువంటి నాశనాలు జరగకుండా రాబో కాలంలో మార్పులను వాటన్నిటిని తెలియపరిచేది ప్రవచనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ప్రవచనాన్ని స్పష్టంగా మనము పరిశీలించాలి. హల్లెలూయా. అందరూ చెప్పే ప్రవచనాలను నమ్మడం కాదు, కానీ ఆ ప్రవచనాలను నమ్మాలి, చెప్పిన వారిని విశ్లేషించాలి, ఎగ్జామిన్ చేయాలి, వారి ట్రాక్ రికార్డు చూడాలి, వారు చెప్పిన దాంట్లో ఎన్ని ప్రవచనాలు సక్సెస్ఫుల్ అయినాయి, వేటి గురించి చెప్పినారు అని చెప్పేసి మనము పరిశీలించాలి, పరిశోధించాలి. హల్లెలూయా. ఎన్ని సక్సెస్ రేట్లో వచ్చినాయి. కొంతమంది చెప్తున్నారు ఫెయిల్ అవుతున్నాయి, ఫెయిల్ అయితే ఏమవున్నాయి, అలాంటిది కాదు ప్రవచనం. హల్లెలూయా. ఓకే, ఈ మొట్టమొదటిది ప్రవచనము ద్వారా దేవుడు మాట్లాడతాడు. అలాగే రెండవది వచ్చి ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఈ యొక్క 5 fold మినిస్ట్రీ అంటారు. సంఘము ద్వారా అంటే వధువు అనే సంఘంలో 5 fold మినిస్ట్రీ ఉంటుంది. అపోస్తులు, ప్రవక్తలు, అలాగే బైబిల్ టీచర్సు, పాస్టర్సు, ఇవాంజలిస్టులు, ఈ 5 రకాల పరిచర్యలు ఉంటుంది. ఈ 5 రకాల పరిచర్యల్లో ప్రవక్తలు దేవుని నోటి వలె ఉంటారు, దేవుని బూర వలె ఉంటారు. దేవుడు చెప్పిన మాటను మాత్రమే పలికేవారు ప్రవక్తలు. హల్లెలూయా. ఈ యొక్క ప్రవక్తల గురించి మనము ధ్యానించుదాం. ఒకసారి మీరు చూసినట్లయితే మోషే గురించి ప్రభు చెప్తున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు పలకాలి. అది మంచి కానీ చెడు కానీ ఏది కానీ. హల్లెలూయా. దేవుడు చెప్పింది పలకాలి, అంతే, పలకకుండా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు కొంతమందిని తన బూరగా వాడుకుంటాడు. ఇలాంటి వారే ప్రవక్తలై ఉంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎవరున్నారు ఇక్కడ, అహరోను నీకు ప్రవక్తగా ఉండును అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు నోటి మాంద్యముతో ఉన్నాడు ఎవరు, మోషే. నాకు మాట సరిగా రాదు ప్రభువా, నాకు స్టామరింగ్ ఉన్నది, నత్తి ఉన్నది, నేను సరిగా పలకలేను, నీవేమో ఫరో రాజు దగ్గరికి పంపిస్తున్నావు, నేను మాట్లాడలేను కదా అంటే, నీకు ప్రవక్తగా ఎవరుంటారు, నువ్వు చెప్పినది చెప్పడానికి అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు. హల్లెలూయా. నేను చెప్పినది యావత్తు మీరు చెప్పాలి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకుంటాడు, తన ప్రవక్తలను ఏర్పరచుకుంటాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. అందులో చూసినట్లయితే పెద్ద ప్రవక్తలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, చిన్న ప్రవక్తలు ఉన్నారు. వారి వారి స్థానములలో, వారి వారి యొక్క కాలములలో వారు ప్రవచనాలు దేవుని దగ్గర నుంచి వెళ్ళి దేవుడు చెప్పినది పలకడానికి వారు నియమింపబడ్డారు. హల్లెలూయా. ఆ నియమింపబడిన వారు ప్రవక్తలుగా ఉంటున్నారు. వారు పలుకుతారు. ఇంకా ఇలాగే చూసినట్లయితే దేవుడు చెప్పిన మాటలు తూచా తప్పకుండా వారు పలుకుతారు. ఇక్కడ సంఖ్యాకాండంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనం నుండి 8 వరకు చదవండమ్మా. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, నా మాట వినుడి, మీలో ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీలో ప్రవక్త ఉంటే నేను ఆయనతో మాట్లాడతాను, కలలో మాట్లాడతాను, మాట్లాడి
దేవుని యొక్క సందేశం అంతా చెప్తానని చెప్పేసి అంటున్నాను. అయితే మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ముఖాముఖిగా మాట్లాడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మనుషులు కాదండి. ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని దేవుడు కొన్నిసార్లు ఈయన గురించి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే గూఢ భావములతో కాదు, అర్థమవులాగున కాదండి. హల్లెలూయా. కొంతమంది చెప్తే ఏముంటుంది, సగం చెప్పి సగం ఆపేస్తారు, సరిగా అర్థం కాదు. అనేక మంది ఇప్పుడు భాషలతో మాట్లాడి ప్రభు మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు, వినే వారికి అసలే తెలియదు. హల్లెలూయా. దేవుడు ఎలా మాట్లాడతాడు? స్పష్టముగా నీకు అర్థమయ్యేలాగున చాలా క్లియర్గా మాట్లాడతాడు. ప్రభు మాట్లాడుతున్నట్టే నీకు అర్థం చేయించడానికి. అర్థం కాని భాషలో మాట్లాడి వ్యర్థంగా మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. వెరీ క్లియర్గా మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడతాడు గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాడు. అలా ఈ ప్రవక్తలతో మాట్లాడి మనకు ప్రజలకు కావలసిన సందేశాన్ని బయలుపరచాడు. అనేక మార్లు కరువులు వస్తున్నాయి అని చెప్పేసి దేవుడు ప్రకటించినట్లే కరువులు వచ్చినాయి. అది వారి ప్రజలకు తెలియజేసినారు. అదే మనం చూసినట్లయితే యోసేపు కాలంలో చూస్తే ఫరోకు దర్శనము పడుతుంది, కళ పడుతుంది. కళబడ్డ తర్వాత ఏమవుతుంది? ఆ కళ భావము తెలుసుకోవాలని, దాని యొక్క అర్థము, దాని యొక్క గూఢ భావమును తెలుసుకోవాలని అనేక మందిని పిలుస్తాడు. ఎవరితోనూ కాదు, చివరికి యోసేపును పిలిస్తే యోసేపు చక్కగా వివరిస్తాడు. హల్లెలూయా. ఆ వివరించిన తర్వాత వారు జాగ్రత్త పడతారు. 7 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుంది. రాబోయే కరువుకు ఇప్పుడు ఏమి చేయాలి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఇప్పుడు ఏమి చేయాలి? రాజు యొక్క తక్షణ కర్తవ్యం ఏంటి అని చెప్పేసి వారు ఆలోచించుకున్నప్పుడు ఆ ఫరో అందరిని చూసి చివరికి అంటాడు, ఇంత గొప్ప విపత్తును, ఇంత మర్మాన్ని విప్పినవు కదా, దీని అంతటిని కూడా నువ్వే నెరవేర్చగల సమర్థుడవు అని చెప్పేసి నిన్నే నియమిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. 7 సంవత్సరాల సమృద్ధి పంట, 7 సంవత్సరాల కరువు. ఆ 7 సంవత్సరాల్లో సమృద్ధి పంట వచ్చినప్పుడు ఆ యొక్క ధాన్యం అంతా సమకూరుస్తారు, దాచిపెట్టిన తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఏమవుతుంది? దానిని వాడతారు. ఐగుప్తులో గొప్ప ధాన్యం ఉన్నదని చెప్పేసి అనేక దేశాల నుంచి వచ్చి గొప్ప వ్యాపారం చేస్తాడు. అక్కడ కూడా బిజినెస్ ఉన్నది. నేను ఆ సబ్జెక్ట్లో పోను, కానీ ఇక్కడ మనం ఒకటి బాగా గమనించాలి. మనకు ముందుగా ప్రభు బయలుపరిచిందంటే ఇప్పుడే సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా చెప్తాను, ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాడు, ఫ్యూచర్లో ముందు మనకు ఒక గొప్ప ఫైనాన్షియల్ క్రైసిస్ నాట్ ఓన్లీ ఇండియా తెలంగాణ కాదు, ప్రపంచంలో రాబోతుంది. హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప డిస్ట్రక్షన్. నేను ప్రభువుని అడిగిన, ఏం జరుగుతుంది ప్రభువా? ఫైనాన్షియల్ క్రైసిస్, భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్, ప్రపంచంలో ఉన్న టోటల్ ఫైనాన్స్ కొలాప్స్ కాబోతుంది. అది కూడా స్టాక్ మార్కెట్ మొత్తం ఒక్కటేసారి కుప్ప కూలబోతుంది. ఒక్క దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మొత్తము అన్నిటికీ కొరతలతో భయంకరమైన పరిస్థితిని అనుభవించబోతున్నారు. దేవుడు తన ప్రజలను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన బలపరుస్తాడు. ముందే బయలుపరిచేది, ఎందుకంటే మనము సమృద్ధిగా సమకూర్చుకోవాలి. రేపటిని గురించి ఆలోచన కలిగి మనం ఇప్పటి నుండే మనము సమకూర్చుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కాలంలో వచ్చినట్టు కరువుల గురించి ప్రభు ముందుగానే తెలియజేసి వారిని భద్రపరిచినాడు. ఇశ్రాయేలు ప్రజలనే కాదు, ఫరో ఇంటి వారిని, అలాగే అనేక మందిని, ఆ యాకోబు కుటుంబీకులను కూడా మొత్తము ఆ కరువులో పోషించినాడు, రక్షించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరేం భయపడద్దు అని అంటే మీరు ఏం కాదులే, ఇక పాస్టర్ చెప్పింది కదా, ఏం కాదులే అని చెప్పేసి అన్నాడు కదా, దేవుడు మనకు ఉన్నాడు అనేది కాదు. కానీ ముందు ఎందుకు బయలుపరుస్తాడు అంటే మనము సిద్ధపడడానికి, మనము
రెడీగా ఉండడానికి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మధైర్యము, అలాగే శారీరక, అలాగే ఫిజికల్గా ఉన్నటువంటి వనరులన్నింటినీ సమకూర్చుకోవడానికి దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రవక్తలు ముందుగా బయలుపరుస్తారు, దాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చూడమ్మా, 2వ సమయంలో చూసినట్లయితే దావీదు గొప్ప తప్పు చేసినాడు, పాపము చేసినాడు. పాపం చేసినప్పుడు 2వ సమూయేలు 12వ అధ్యాయము, పాపం చేసినప్పుడు నన్ను ఎవరు విమర్శిస్తారులే, నాకెవరు చెప్తారులే అని చెప్పేసి ఏం చేసినాడు, నిశ్చింతగా ఉన్నాడు, ధైర్యంగా పాపం చేసినాడు. 12వ అధ్యాయము 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు, అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి గదా అని ఒక ప్రవక్త దేవుడు ఆయనకు బయలుపరిచినాడు. దావీదు ఇలాగ చేస్తున్నాడు. దావీదు ఎవరంటే దేవుని యొక్క హృదయానుసారుడు, దినమునకు 3 సార్లు 7 సార్లు స్తుతించేవాడు, చాలా ఇష్టము దేవునికి. అలాంటి వాడు తప్పు చేసినాడు, హల్లెలూయా, అడల్టరీ చేసినాడు, మర్డర్ చేసినాడు. చేసి ఈ రాజు కదా ఎవరు నన్ను ప్రశ్నిస్తారు అని చెప్పేసి అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసినాడు, ప్రవక్తను పంపించినాడు. ఈ యొక్క నాతాను ప్రవక్తను పంపించినాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, నువ్వు దేవుని మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేశావు, అమ్మోనీల చేత బెత్షెబా యొక్క భర్తను చంపించావు అని చెప్పేసి ప్రవక్త ద్వారా ఒక వార్నింగ్ ఇప్పిస్తున్నాడు. వార్నింగ్ ఇప్పియగానే అప్పుడు దావీదు అంటున్నాడు, ఇక్కడ చూడండి 13వ వచనం చూడమ్మా, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇమ్మీడియట్ గా రిపెంట్ అవుతున్నాడండి, ఇమ్మీడియట్ గా మారు మనసు పొందుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు. ప్రవక్త చెప్పంగానే ప్రవక్త నువ్వెవరు నాకు చెప్పడానికి, ఆయన గొప్ప రాజు, ఆ గొప్ప రాజుకు చెప్పగానే ఆయనను తిరస్కరించవచ్చు, నువ్వేంటి నాకు చెప్పేది అని అనవచ్చు. కానీ అలాగ అనలేదు. అనకుండా ఏమంటున్నాడు, పాపమును ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఏమంటున్నాడు అంటే, నాతాను అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ యొక్క ప్రవక్త గొప్ప రాజు మారు మనసు పొందడానికి, తన తప్పును తెలుసుకొని తప్పును సరిదిద్దుకొని మారు మనసు పొంది క్షమాపణ పొందడానికి ఆయన ప్రవక్త పలికినట్టుగా మనం చూడవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఈ యొక్క ప్రవక్తలు ప్రవచిస్తారు. అలాగే మనం చూసినట్లయితే హిజ్కియా కాలంలో హిజ్కియాతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన మరణకరమైన రోగం వచ్చింది. ఎలాంటి రోగం అండి? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 38:1. యెషయా 38. ఈ ప్రవక్తల యొక్క మాటలు ఏంటి? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని దగ్గరకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా దేవుని యొక్క మాట యెషయాకు బయలుపరచబడింది. యెషయాకు బయలుపరచగానే కానీ యెషయా పరిగెత్తుకొని వచ్చినాడు దేవుని మాట చెప్పడానికి. ఒక రాజు, ఈయన కూడా హిజ్కియా రాజు. ఈ రాజుకు చెప్పడానికి ఏమాత్రము ధైర్యము కోల్పోలేదు, ధైర్యంతో వచ్చినాడు. ఆ కాలంలో చంపేయంటే చంపేస్తారు అంతే, వాళ్ళదే ఫైనల్. అలాంటి సమయాలలో కూడా వీరు దేవుని మాటకు దేవునికి విలువనిచ్చి దేవుని మాటను రాజులకు తెలియజేస్తున్నారు. నీవు మరణకరమైన రోగం కలిగింది కదా, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, ఆ మరణం నుండి తప్పించుకొని నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి ప్రవక్త చెప్పగానే తిరస్కరించినాడా? వ్యతిరేకించినాడా? కాదు అన్నాడా? అనలేదు.
ఇమ్మీడియట్గా ఏం చేసినాడంటే తన చదవము ఇప్పుడు 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసినాడు. చెప్పగానే తిరస్కరించలేదు, వ్యతిరేకించలేదు. నువ్వేంటి నాకు చెప్పేది అని చెప్పేసి అనలేదు. అనకుండా ఏమన్నాడు, ఇమ్మీడియట్గా గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఏం చేస్తున్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. రాజు కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. దేవుని కనికరాన్ని పొందుకోవాలంటే తప్పకుండా కన్నీటి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన కనికరాన్ని, జాలి, దయను మనం పొందాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆ యొక్క గుడ్డివాడు కేకలు వేస్తూ అరుస్తూ ప్రభువును వేడుకుంటున్నాడు. దేవుడు దాటిపోయినాడా? దాటిపోలేదు. ఇక్కడ కన్నీళ్లు విడిచినటువంటి ఈ యొక్క హిజ్కియాకు ఇమ్మీడియట్గా కన్నీళ్లు విడవగానే ఇమ్మీడియట్గా జవాబు వచ్చింది. ఒకసారి చూడమ్మా 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడనైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కన్నీళ్లు విడుస్తున్నారో ఆ కన్నీటిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. నువ్వు పెట్టే కేక, నీ కన్నీరు, నీ యొక్క కన్నీటి బొట్టు ఆయన కవిలలో ఉంటుందంట. హల్లెలూయా. కన్నీటి ప్రార్థనకు ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది, జవాబు వస్తుంది. దేవుడు ఆ ప్రార్థన వింటాడు. ఇక్కడ నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటున్నాడు. దేవుడు చూశాడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చను. 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పటి వరకు ఆయనకి పిల్లలు లేరండి. ఈ సందర్భం జరిగినప్పుడు ఆయనకు హిజ్కియాకు పిల్లలు లేరు. పిల్లలు లేని సమయంలో దేవుడు ప్రత్యక్షమై రోగమును బాగు చేయడము కాదు, ఆయనకు సంతానమును కూడా అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. డబుల్ బ్లెస్సింగ్. మనం మొన్న ధ్యానించినాం కదా, సొలొమోను ప్రార్థన చేసినాడు, నాకు బుద్ధి వివేకం దయచేయి ప్రభు అంటే దేవుడు ఏం చేసినాడు, ఐశ్వర్యము ఘనతను కూడా ఇచ్చినాడు. డబుల్ బ్లెస్సింగ్. దేవుని అడిగినప్పుడు తప్పకుండా ఆయన ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆయన 15 సంవత్సరాల ఆయుష్యమును ఇచ్చినాడు. ఈ 15 సంవత్సరాలలో 2 సంవత్సరాల తర్వాత ఆయనకు కుమారుడు పుడతాడు. ఆయన మరణ సమయానికి తన కుమారుడు 13 సంవత్సరాలు ఉంటాడు, మనష్షే. హల్లెలూయా. దేవుడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చేవాడు. మరణంను కొట్టివేసి సంతానంనిచ్చి తన రాజ్యమును తన యొక్క వంశావళిని వృద్ధి చేయడానికి దేవుడు కృప చూపించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రవక్తను పంపించి మనతో మాట్లాడతాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఆ ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఆ దేవుని సందేశమా ఏంటి అని చెప్పేసి మనం గమనించాలి, గ్రహించాలి. ఇంకా చివరి ఇంకొక మాట చూడడం, ఆమోసు 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయు చేయడు. హల్లెలూయా. ఏమీయు చేయడు. ఆయన బయలుపరచకుండా ఏమి చేయడు. హల్లెలూయా. హిజ్కియాకు ఉన్న రోగం ఆయనకే తెలియదండి. హిజ్కియాకు ఉన్న రోగము ఆయనకే తెలియదు, కానీ దేవునికి తెలుసు. మనకున్న సమస్తము కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలిసి ఎవరి ద్వారానో మనకు ఒక సందేశాన్ని పంపిస్తాడు. మనం త్రోసి వేయకూడదు, దాన్ని అనలైజ్ చేయాలి, ఫిల్టర్ చేయాలి, చేసి దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి ప్రభు దగ్గర సూచన అడగాలి, ప్రభువుని అడగాలి. ప్రభు ఇది నిజమేనా అని చెప్పేసి ప్రభువుని అడగాలి. అడిగినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. అలాగే ఇక్కడ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించి ఏదైతే రేపు జరగబోతుందో నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ప్రభుకు తెలుసు. ఆ జరగబోయేదాన్ని మనకు బయలుపరుస్తాడు. అది మరణమైతే మరణమును కూడా
ముందుగానే బయలుపరచాడు. బయలుపరిచి దాన్ని మనం సరి చేసుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. కాబట్టి ముందు చెప్తాడు, సొదొమ గొమొర్రాల పట్టణాలను నాశనం చేయాలని చెప్పేసి దేవుడు వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే నా స్నేహితుడైన అబ్రహాంకు నేను ఎందుకు దాచాలి అని చెప్పేసి అబ్రహాం దగ్గరికి వెళ్ళి అబ్రహాంతో చెప్తాడు. చెప్తే అబ్రహాం అంటాడు, అయ్యో ప్రభా, ఆ పట్టణంలో 50 మంది ఉంటే కాపాడుతావా? బేరం ఆడుతున్నాడు దేవునితో. హల్లెలూయా. 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? ఓకే అంటాడు. మళ్ళా అనుమానం వస్తుంది, 40 మంది ఉంటే కాపాడుతావా? సరే అంటాడు. మళ్ళా అనుమానం వస్తుంది, 30 మంది ఉంటే సరే అంటాడు. 20 మంది ఉంటే సరే అంటాడు. చివరికి నన్ను క్షమించు, ఒక్కసారి అడుగుతాను, 10 మంది ఉంటే కాపాడుతావా అని అడుగు. ఇన్నిసార్లు బేరాలు చేసినా దేవుడు ఓకే అంటున్నాడు. మీరు ఎన్నిసార్లు బేరాలు చేస్తున్నారు? చెయ్యాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో బేరం ఆడాలి. బేరం అంటే మనం అడగాలి దేవుని. 10 మంది కూడా ఆ పట్టణంలో లేరు. హల్లెలూయా. 10 మందికి ఎందుకు అన్నారని నేను రీసెర్చ్ చేసినాను, కానీ అది మన సబ్జెక్ట్. ప్రభువు బయలుపరుస్తాడు. మనకు జరిగేది కూడా ప్రభు ముందే బయలుపరుస్తాడు, మనం గమనించాలి. హల్లెలూయా. గమనించి ఈ యొక్క ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే ప్రతిసారి సంగమానికి వచ్చేటప్పుడు, ఇప్పుడు వచ్చినాక కాదండి, నేనేమంటానంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఆదివారం శుక్రవారం ప్రార్థన అనగానే ప్రార్థనకు సిద్ధపడే ముందు నుంచేలే మనము ఒక ఆకలితో ఉండాలి. ప్రభా నాతో మాట్లాడు. వారమంతా ఒక సమస్యతో బాధపడుతున్నారు కదా, బాధపడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగి, ప్రభా ఈరోజు వెళ్తాను, నీ దగ్గరికి వస్తాను, నీవు మాట్లాడు, ఈ సమస్య గురించి నాతో మాట్లాడు, ఈ సమస్యకు పరిష్కారం నాకు దయచేయి ప్రభా, నువ్వు నాతో ప్రత్యేకంగా మాట్లాడు అని చెప్పేసి అడగాలి. అడిగితే మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వెల్లడి అగుడుతోడనే గొప్ప వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం అడగాలని చెప్పి నేను ప్రతిసారి ప్రార్థనకు ముందు మాట్లాడండి 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 ప్రభా అని ఎందుకంటాను? నేను మాట్లాడడం కాదు, ప్రభువు మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన చేయబోయే కార్యం ఏదైనా ముందే మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. రెండవది ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఈ యొక్క ప్రవక్తల గురించి నేను ఇంతకుముందు చెప్పిన, మీరు అనలైజ్ చేయాలి. వారు ప్రవక్తలేనా, అపోస్తులులా, లేకపోతే పాస్టర్లా, లేకపోతే ఇవాంజలిస్ట్లా, బైబిల్ టీచర్లా అని చెప్పేసి మనం అవన్నీ కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెరిఫై చేయాలి. చేసి అప్పుడు మనము విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచనం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. మూడవదిగా మనం చూస్తే ప్రభువు కళల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎలా మాట్లాడతాడు? కళల ద్వారా. కళలను కొట్టి పడేయవద్దండి. కళలు పడ్డాయంటే కొట్టి పడేయకండి. కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒక్కసారి చూడమా, యోబు గ్రంథం 33 14 15 వచనాలు. దేవుడు ఒక్కమారే పలుకును, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, 2 మార్లు పలుకును. అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. చాలా ఇక్కడ చూసినట్లయితే మంచము మీద కునుకు సమయమున. హల్లెలూయా. మనం కునికే సమయంలో ప్రభువు మాట్లాడతాడు. కళల ద్వారా మాట్లాడతాడు, స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు మనం. హల్లెలూయా. ఎలాగ మాట్లాడతాడు ప్రభు, ఎలా మాట్లాడతాడు అనే సందేశాన్ని మనం వింటున్నాం. ఎన్ని రకాలుగా మాట్లాడతాడని. కళల ద్వారా మాట్లాడతాడు. కళలను కొట్టేస్తే, నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కొట్టేస్తే నువ్వు ప్రమాదానికి గురయ్యే ఉంటుంది. కాబట్టి మనము కొట్టి వేయకూడదు, ప్రతి దాన్ని పరిశీలించాలి. హల్లెలూయా. అందుకనే గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లును, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు. ఇక్కడ చూసినట్లయితే మనుషులు గర్విష్ఠులు కాకుండా ప్రభు మాట్లాడతాడు. తాము తలచిన కార్యం అంటే ఏదైనా చెడ్డ కార్యం చేయాలని వారు అనుకున్నప్పుడు అది మానుకొనున్నట్లు చేస్తే మాట్లాడతాడు. హల్లెలూయా.
అలాగే గోతికి పోకుండా, మనం వాటితో నశించి గోతికి పోకుండా ప్రభువు మాట్లాడతాడు. మనం నశించి గోతికి పోకుండా, సమాధికి పోకుండా మనల్ని కాపాడతాడు. అలాగే కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ప్రభువు మాట్లాడతాడు. ఆ మాటలను కొట్టివేస్తే, తిరస్కరిస్తే, వ్యతిరేకిస్తే, వినకపోతే మనకే ప్రమాదం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు మనం అటెన్షన్గా వినాలి. హల్లెలూయా. ఆతృతతో వినాలి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు. ప్రతి చిన్న మాటను కూడా మనము వినాలి, శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. వినాలి. విని ఏం చే, ఇక్కడ చూడు, ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. చెవులను తెరవచేస్తాడు. స్పష్టంగా అర్థమైపోతుంది నీకు. వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఆయన ప్రిపేర్ చేస్తాడు, నీకు ఒక మెసేజ్ను ప్రిపేర్ చేస్తాడు. చేసి అది నేను వెంబడిస్తా ఉంటుంది. నువ్వు వినకున్నా మళ్ళీ 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 నిన్ను వెంటాడుతుంది. వెంటాడి నీకు బోధిస్తూ ఉంటుంది. అది ఏంటనే అర్థం కాకుండా ఉంటుంది. హల్లెలూయా. అర్థం కాకపోతే ప్రభు అర్థం చేయించి మళ్ళీ మళ్ళీ నిన్ను వెంటాడుతుందంటే దాని గురించి ఏదో ఉన్నదే అని చెప్పేసి నువ్వు గమనించాలి. మొట్టమొదటిసారి నువ్వు గ్రహించి గమనించి ప్రభువుని అడగాలి. ప్రభువా, ఈ యొక్క మర్మాన్ని నాకు బోధించయ్యా. ఇందులో ఏదో దాగి ఉన్నది, నాకు అర్థం కాలేదు ప్రభువా. ఈ దర్శనంలో నాకు ఏం అర్థం కావట్లేదు, కొంచెం స్పష్టంగా నాకు బోధించయ్యా. దీనిలో ఉన్న గూఢ భావమును నాకు బోధించయ్యా అని చెప్పేసి అడగాలి. హల్లెలూయా. అడిగినప్పుడు ప్రభు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేస్తాడు. చేసిన తర్వాత ఆయనకు దర్శనము కలుగుతుంది. ఆ దర్శనము కలిగిన తర్వాత అందులో ఉన్న మర్మం ఆయనకు తెలియదు. అందులోని మర్మమును నీకు బయలుపరచడానికి నేను వచ్చి తినని చెప్పి గబ్రియేలు దూత అంటాడు. హల్లెలూయా. మనకు కూడా పడిన కలలు, స్వప్నములలో అర్థము కానివేమని ఉంటే ప్రభువును అడగాలి. ప్రభువును అడిగి మనం దాని యొక్క అర్థాన్ని గమనించాలి, గ్రహించాలి. హల్లెలూయా. గ్రహించి దాని ప్రకారం ప్రభువును వెంబడించాలి. దేవునికి మహిమ. కలల ద్వారా మాట్లాడే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూడండి ఒక్కసారి ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అబ్రహాము, శారాలు కొన్ని రోజులు వారి యొక్క దేశానికి వస్తారు. వచ్చినప్పుడు గెరార్లోనికి వస్తారు. గెరార్లో వచ్చినప్పుడు ఆ గెరార్లో ఉన్నటువంటి రాజు అయిన అబీమెలెకు ఆ యొక్క శారాను పిలిపించుకుంటాడు. అప్పుడు రాజుల కాలంలో అంతా భయంకరంగా ఉండేది. అయితే ఆ కాలంలో ఈ యొక్క అబ్రహాం యొక్క భార్య అయిన శారాను రాజు గృహానికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళినప్పుడు ప్రభువు ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. 3వ వచనం చూడమ్మా. రాత్రి వేళ, ఆదికాండం 20వ అధ్యాయము 3వ వచనం. రాత్రి వేళ దేవుడు అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పాను. హల్లెలూయా. రాజుకు ఒక వార్నింగ్ ఇచ్చినాడు. ఈ అబ్రహాం ఏం చేసినట్టు, ఎవరేమే నీ పక్కనున్న శారా మంచి అందగత్తెనట, చాలా అందగత్తె. అందగత్తెను చూడగానే అందరూ, రాజు కూడా అలాగే భ్రమపడి చేస్తే అబ్రహాంని అడిగినారు, ఈమెవరు? నా చెల్లెలు అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు? చెల్లె అని చెప్పిండు. అబద్ధం చెప్పాడు. చెప్తే దేవుడు మాట్లాడుతున్నాడు రాత్రిపూట. ఎవరితో? అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. నీవు తీసుకొని వచ్చిన ఆ యొక్క స్త్రీ ఒక పురుషునికి భార్య, ఆమె ఒక గృహస్థురాలు. నువ్వు ఆమెనేమని అన్నావంటే ఏంటి? నువ్వు చచ్చిన వాడవి, దెబ్బకు చచ్చిపోతావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినాడు. వార్నింగ్ ఇవ్వగానే రాజు కొట్టేసినాడా? రాజు కొట్టేయలేదండి. రాజు పర్ఫెక్ట్గా విన్నాడు, ఆ దర్శనాన్ని నమ్మినాడు. దేవుడే నాతో మాట్లాడినాడు, ఈ స్త్రీ ఇంకొక పురుషునికి భార్య అని చెప్పి విశ్వసించి ఆమెను ముట్టలేదు. హల్లెలూయా. ఎవరు మాట్లాడితే నాకేంటి, నేను రాజును కదా, నేనే దేవుని, నాదే రాజ్యము, నేను ఒక మాట అంటే అదే వేదవాక్కు అని చెప్పేసి అన్నట్టుగా ఏం అనుకోలేదు. ఆ మాటను ప్రభు కలలో మాట్లాడితే విన్నాడు. వినేం చేసినాడంటే
ప్రభువు చెప్పినట్టు చేసినాడు. హల్లెలూయా. ప్రభువు చెప్పినట్టు చేసిన తర్వాత వారిని అక్కడి నుండి గొప్ప ఐశ్వర్యంతో వారిని బయటికి పంపించినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగు. కలలో మాట్లాడతాడు. అన్య రాజు, ఆయన వేరే దేశం గెరార్లో ఉన్నటువంటి రాజుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మాట్లాడతాడా? నీవు నేను మనం అందరం కూడా ఎక్కడైనా ఏదైనా తెలియని ప్రాంతంలో వెళ్తే ప్రభు మాట్లాడుతాడు. మాట్లాడే దేవుడు. అందుకనే ప్రభు నాకు సహాయం తెచ్చి ఎప్పుడు గాడ్ హెల్ప్ మీ అని ప్రతి విషయంలో మనం అడగాలి. అడిగినప్పుడు ప్రభువు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక మాట చూడమ్మా. ఇంకొక మాట ఇక్కడే 28వ అధ్యాయము, ఆదికాండం 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను. అప్పుడు అతడు ఒక కలగనను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని నీడ దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. హల్లెలూయా. నీకును నీ సంతానమును ఇచ్చెదనని ఎప్పుడు చెప్తున్నాడు? కలలో చెప్తున్నాడు. ఈయన పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. కలలో వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానాలు కలల ద్వారా రిజెక్ట్ చేసినాం మనం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మన దేవుడు దీవించే దేవుడు. యాకోబు హీఈస్ అ డ్రీమర్. ఆయన ఈ కలలు కనేవానికి కల ద్వారా చెప్తున్నాడు, నేను ఈ స్థలాన్ని నీకును నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను. ఇచ్చాడా లేదా? హల్లెలూయా. ఇచ్చాడు. కలలో చెప్పిన మాట అయినా తూచా తప్పకుండా జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే కలలను కొట్టివేయద్దు. ఆ కళలలో అనేక రకాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తర్వాత ధ్యానిస్తాం. ఇక్కడ ఎలాగ మాట్లాడతాడు అనే దాని గురించి మనము ధ్యానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే తప్పకుండా ఆయన ఆ కళలో చెప్పింది నెరవేరుస్తాడు. కాబట్టి మనకు జరిగిన కళలను ఎప్పుడు కూడా తిరస్కరించవద్దని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. అలాగే చూసినట్లయితే కళల ద్వారా మాట్లాడతాడు. ఇంకా అలాగే దర్శనాల ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఏంటండి దర్శనాలు అంటే ఏంటిది? కళ అంటే ఏంటిది? కళ అంటే నిద్రపోయినప్పుడు మనకు వచ్చేది కళ, స్వప్నం. దర్శనం అంటే మనము కాన్షియస్తోనే ఉంటాం. ఉన్నప్పుడు మనకు కనబడేది, మనకు స్పష్టంగా కనబడుతుంది. హల్లెలూయా. దర్శనం కూడా మనకు కనబడుతుంది. మనకు కాన్షియస్లో ఉంటాం, మనం అన్కాన్షియస్ స్టేజ్లో ఇంక వెళ్ళం. అలాంటి సమయంలో ప్రభువు మాట్లాడతాడు. దర్శనాల ద్వారా కూడా ప్రభువు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం ఈ దర్శనాలను కూడా మనం చూడాలి. ఆ యొక్క దర్శనాలను వెరిఫై చేసుకోవాలి. ఒక్కసారి చూడమ్మా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. దానియేలు 2వ అధ్యాయం. నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. ఏంటండి? నెబుకద్నెజరు తన ఏలుబడియందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గురించి ఆయన మనస్సు కలత పడక ఆయనకు నిద్ర పట్టకుండా కొన్ని కలలు నిద్ర పట్టకుండా చేస్తాయి మనకు. ఇది మనకే కాదు, ఇక్కడ రాజుకు కూడా జరిగింది, మనకు కూడా జరుగుతుంది. కొన్ని కళలు ఫెమిలియర్గా పడతాయి. ఒకటే అర్థంతో కూడినటువంటి 2-3 కళలు కూడా మీకు పడతాయి. పడినప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా వాటిని పరిశీలించాలి, ప్రభువును అడగాలి. హల్లెలూయా. అంటే నీకు 2వసారి కూడా ఆ యొక్క సందేశాన్ని దేవుడు వినిపిస్తున్నాడు. 2వసారి వచ్చిందంటే అర్థం ఏంటి? నువ్వు మొదటిసారి వినలేదు కాబట్టి 2వసారి వస్తుంది, అది ఖచ్చితమని. దాన్ని గ్రహించకపోతే మనకే నష్టం. కాబట్టి మనము గ్రహించాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాజుకు కూడా ఏమైపోయిందంటే కళలు అన్నాడు. ఒక్కటి కాదు, ఎన్ని పడ్డాయి? 2 కంటే ఎక్కువ పడ్డాయి. 2 కడ ఎక్కువ పడిన ఈ కళలు ఏం చేసినాయినా మనసును కలత పడగా ఆ కళల చేత తన మనసు కకావికలమైపోయింది.
కలత చెందినాడు, కలవరానికి గురైనాడు. కలవరానికి గురైపోయి మనోవ్యాకులం పొందినాడు. ఏమి మనసును పట్టక మనోవ్యాకులంతో మైండ్ అంతా దొబ్బింది అనుకోండి, అలాగున్నాడు. ఉన్న సమయంలో ఇప్పుడు ఇక్కడ చూడండి 5వ వచనం చూడమ్మా. రాజు నేను దాని మరిచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును అని చెప్పేసి ఆ దేశంలో ఉన్నటువంటి అందరినీ, ఎంతమందిని తెలుసా? ఒక్కసారి 2వ వచనం చదవండి. ఎవరెవరిని పిలుస్తున్నాడు? కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియచెప్పుటకై శకునగాండ్రు గారడి విద్య గలవారిని మాంత్రికులను కల్దీలను పిలువనంపుడని ఆజ్ఞ ఇచ్చినాడు. ఇంతమందిని పిలిచినాడు. ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్యమైన వెరీ ప్రొఫెషనల్స్ను పిలిచినాడు. వీళ్ళందరూ ఎవరట చూసినట్లయితే శకునగాండ్రు, గారడి విద్యలు చేసేవాళ్ళు, మాంత్రికులు, అలాగే కల్దీలు ఉన్నారు. కల్దీలు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బబులోని దేశంలో. అందరిని పిలిపించినా కూడా ఎవరు సమాధానం చెప్తలేరు. ఏం చెప్పాలి? విచిత్రమైన ప్రశ్న ఇది. కళ మర్చిపోయినాడట. మర్చిపోయిన కళ ఎక్కడ చెప్తాం సారు? రాజా నీకు ఎట్లా చెప్తాం మేము అన్నాడు. రాజు కండిషన్ ఏంది? కళ చెప్పాలా, కళ భావం చెప్పాలి. దట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పోషిస్తున్నా, నా సంస్థానంలో మీకు ఏ కొదవ రానియట్లేదు. యు నో యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇన్ దట్ మ్యాటర్. వేర్ ఇస్ యువర్ స్కిల్? అప్ స్కిల్ చేసేయండి మీరు. దాన్ని మీరు ఇంకా మీ స్కిల్ను వృద్ధి చేసుకొని మీరు చెప్పాలి, అది మీ పని అని చెప్పేసి వారిని అంటున్నారు. కళ చెప్పాలి, కళ భావము చెప్పాలంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. చెప్పలేకపోయినప్పుడు దానియేలు అంటాడు, రాజా నాకు కొంచెం సమయం ఇప్పించండి, కొంచెం సమయం కావాలి. ఆ సమయంలో ఏం చేసినాడండి? ఒక్కసారి చూడమ్మా. సమయంలో 18వ వచనం. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించిన. వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చినాడు. అరే మీరు ఎట్లా దస్తారు కదా, అలాగూ కాదు, పరలోకమందున్న దేవునికి మీరు వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. గొప్ప విపత్తు వచ్చి పడ్డది, ఈ విపత్తు నుండి బయటపడాలంటే తప్పకుండా ప్రార్థన చెయ్యాలి అని చెప్పి అందరికి చెప్పినాడు. చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. కష్టం రాగానే మనం ప్రార్థన ఆపేస్తాం. అయిపోయింది లేక దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే చేయడా? ఇన్ని కష్టాలు పడతా ఉంటే దేవుడు ఎక్కడికి పోయాడు? చూస్తలేడా? చూస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తావా, ప్రార్థన చేస్తావా అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ ప్రార్థన చేయమని చెప్పిన తర్వాత దేవుడు దానియేలుకు ఈ యొక్క కళ యొక్క భావాన్ని కూడా బయలుపరిచినాడు. హల్లెలూయా. బయలుపరిచి అక్కడ ఉన్న వారందరినీ కూడా రక్షించినాడు, తాను రక్షింపబడ్డాడు. హల్లెలూయా. మనం ప్రమాదంలో, అపాయంలో, గొప్ప విపత్తులో ఉన్నామంటే ఊరికనే ఉండడం కాదు, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కుటుంబంలో సమస్య ఉంటే కుటుంబాన్ని అంతరికి చెప్పాలి. కూర్చొని ప్రార్థన చేద్దాం. ఈ మ్యాటర్లో, ఈ విషయంలో ప్రభు యొక్క చిత్తం ఏంటిది బయలుపరచు ప్రభు, మనకు అర్థం కావట్లేదు. ఎవరిని అడగడం అవసరం లేదు, కానీ మనమే కూర్చుందాం, మనమే అడుగుదాం, మనమే ప్రభువును వేడుకుందాం. ప్రభు మనకు జవాబిస్తాడని చెప్పేసి మనం కన్సిస్టెన్స్గా మనము అడిగినప్పుడు తప్పకుండా ప్రభువు చెప్తాడు. హల్లెలూయా. దానియేలుకు చెప్పిన దేవుడు, యోసేపుకు చెప్పిన దేవుడు మనకు చెప్తాడు. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్క దర్శనాలను కూడా ప్రభువు నెరవేరుస్తాడు. దేవునికి ఇంకా 4వ అధ్యాయంలో కూడా చూడమ్మా. 4వ అధ్యాయంలో ఇంకొక దర్శనం ఉంటుంది. 4వ అధ్యాయము 4వ వచనం. నెబుకద్నెజరను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనయుండి ఒక కల కంటిని. అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండియుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై
బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకి పిలువనంపవలన ఆజ్ఞ ఇచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నెబుకద్నెజరు రాజు కూడా కలబడ్డది. కలబడగానే ఆయన కూడా ఏమైంది, భయం కలిగింది. ఆయనకైతే భయపడుతున్నాడు రాజే. దేనికి భయపడుతున్నాడు? కళకు భయపడుతున్నాడు. ఆ కళలో ఉన్న విషయాన్ని చూసి భయపడుతున్నాడు. భయపడి మనసు చిందరవందరం అయిపోయింది. ఏం చేయాలో పాలు తోచడం లేదు. అలాంటి సమయంలో అందరిని పిలిపించినాడు. అందరు పిలిపించినప్పుడు వారు కూడా ఎవ్వరు ఏమి చెప్పరు. అప్పుడు ఈ యొక్క దానియేలు చెప్తాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజుకు కలబడ్డదని త్రోసివేద్దామా? దర్శనం కలిగిందని త్రోసివేద్దామా? హల్లెలూయా. త్రోసివేయడానికి ఇవన్నీ రాయబడ్డది. ఇవన్నీ మనకు జ్ఞానం నేర్పడానికి ప్రభు రాపించి పెట్టినాడు. నీ జ్ఞానం నా జ్ఞానం కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు తన అద్భుతమైన సంకల్పం చొప్పున ప్రతిదీ మనకు గ్రంథస్థము చేసి మనకు పెట్టినాడు. ఇది మనము చదివి విని నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆనాడు దానియేలుకు చేసినాడా, బయలుపరిచినాడా, ఈనాడు నీకు చేస్తాడు. హల్లెలూయా. యు ఆర్ మోర్ దెన్ డానియేల్. హల్లెలూయా. దానియేలుకు యేసు రక్తం అవైలబుల్గా లేదు, మనకున్నది. హల్లెలూయా. దానియేలు కుమారుడు కాదు, ఆయన దాసునిలాగా ప్రార్థన చేసినాడు. మనమైతే కుమారులము, కుమార్తెలము. కాబట్టి మనం అడగాలి, మనం మొర్ర పెట్టాలి. ప్రభు నాకు ఇది బయలుపరచు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఏదైనా విషయం మనం పిల్లలకి చెప్తామా, లేకపోతే బయట వారికి చెప్తామా? ఇంటి వారికే ముందుగా, బయట వారికి కాదు. దేవుడు అలాగే మనకు ముందుగా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగి ఈ యొక్క దర్శనాలను కూడా మనము చూడాలి. చూసి ఆ దర్శనాల్లో ఉన్న భావాన్ని గమనించాలి, గ్రహించాలి. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే ఫరోకు కూడా అలాగే దర్శనం పడుతుంది. యోసేపు కాలంలో చూసినట్లయితే ఫరోకు దర్శనము కలుగుతుంది. 2 దర్శనాలు కలుగుతాయి. ఒక దర్శనంలో ఏమొస్తుంది? బలిసిన ఆవులు వస్తాయి, బలిసిన వెన్నులు వస్తాయి. వాటి తర్వాత వస్తుంది పీల వెన్నులు, అలాగే పీల బక్క చిక్కిన ఆవులు వస్తాయి. ఇవి అన్నిటికీ ఏమిదో అర్థం కాదు. ఆయనకు అర్థం కానప్పుడు ఆ యొక్క చెరసాలలో ఉన్నాడు. ఎవరు? హల్లెలూయా. ఒక్కసారి చూడమ్మా, దేవుడు ఎందుకు దీని ద్వారా ఎవరితోనో మాట్లాడుతున్నాడో ఐ డోంట్ నో. హల్లెలూయా. ఓకే, 40వ అధ్యాయం 8వ వచనం చూడమ్మా. 41 కూడా మొదటి నుంచి చదువు. 41. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచిండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమై బలసిన ఆవులను తినివేయుచుండెను. ఈ బలిసిన ఆవులను బక్కగా ఉన్నటువంటి పీలగా ఉన్నటువంటి ఈ యొక్క ఆవులు తినేస్తున్నాయి. తినేసినప్పుడు ఏం జరుగుతుంది? అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల 7 పీల వెన్నులను ఆ పీల వెన్నులు మృంగి వేసెను. అంతలో ఫరో మేలుకొని అది కలని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడింది. చాలా ఇక్కడ చూసినట్లయితే అతని మనసు కలవరపడింది. ఈ రెండు దర్శనాలలో కళలలో ఫెమిలియర్ థింగ్స్ కనబడుతున్నాయి. బలిసిన ఆవులు, ఇక్కడ వెన్నులను గురించి, అంటే కంకులు అంటారు కదా, వెన్నులు అంటే కంకులు అవి. ఓకే, అయితే ఇక్కడ బలిసిన ఆవులను వాటి తర్వాత వచ్చినటువంటి పీల ఆవులు వచ్చేసి నిలబడి వాటిని తింటే
ఇక్కడ కూడా చూసినట్లయితే ముందుగా 7 పుష్టి కలిగినటువంటి వెన్నులు వచ్చినాయి. ఆ వెన్నుల తర్వాత మళ్ళా పీల వెన్నులు వచ్చేసి వీటిని తినివేస్తున్నాయి. ఈ రెండిటి సేమ్ ఫెమిలియర్గా ఉన్నది. ఇలాగ ఫెమిలియర్గా మనకు కూడా కొన్ని కళలు పడతాయి. వాటిలో అర్థం ఒకటే ఉండవచ్చు, కానీ డిఫరెంట్ డైమెన్షన్లో ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొదటిసారి ఈ దర్శనం వచ్చిన ఆవులకు సంబంధించిన వచ్చినప్పుడు రాజు కలవరపడలేదు, కానీ రెండవసారి కూడా వచ్చినప్పుడు కలవరపడ్డాడు. మనసు చెదిరిపోయింది ఆయనకు. ఇది ఏంటి అని చెప్పేసి, దీని యొక్క భావం ఏంటి అని చెప్పి మనసు కలవరపడ్డప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్న అందరినీ కూడా పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు ఎవరు వాటి యొక్క సమాధానంను చెప్పరు. అప్పుడు చెరసాలలో ఉన్నటువంటి ఈ యొక్క యోసేపును పిలుస్తారు. పిలిచినప్పుడు రాజు సన్నిధికి వస్తాడు. రాజు సన్నిధికి వచ్చి ఆ కళ యొక్క భావం క్లుప్తంగా చెప్తాడు. చెప్పగానే రాజు చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా. ఓకే, ఇక్కడ మీ కలవరానికి సంబంధించిన ఏదైనా 1, 2, 3, 4 కళలు వచ్చినాయి, మీ హృదయము మీ మనస్సు కలవరపడిందండి. కలవరపడింది. జాగ్రత్తగా వినండి, ఫైనల్ కన్క్లూజన్ చెప్తున్నా. కలవరపడింది కదా. కలవరపడితే మీకు తెలిసిన వారిని, పాస్టర్ గారిని, వాళ్ళను వీళ్ళను అందరినీ కూడా అడుగుతారు. అడిగినప్పుడు వారి దగ్గర నుండి వచ్చే సమాధానం ఏదైతున్నదో, సమాధానం దాని యొక్క భావము, ఆ కళ యొక్క అర్థము మీ హృదయములో పీస్ను ఇవ్వాలి. హల్లెలూయా. సమాధానమును ఇవ్వాలి. ఈ కలవరము కామైపోవాలి. హల్లెలూయా. కళ చేత చెదిరిపోయిన నీ హృదయము ఆ సమాధానము చేత సమాధానపరచబడాలి. హల్లెలూయా. వాళ్ళు అర్థం చెప్పినారు కానీ సమాధానపరచబడలేదంటే దానికి సరైన అర్థం కాదు అని అర్థం. హల్లెలూయా. అలాగూ నువ్వు నీకు సమాధానం వచ్చేంత వరకు నువ్వు వెతుకుతూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాజు కూడా అలాగే చేసినాడు. చేసి అక్కడ ఉన్నటువంటి అందరూ చెప్పినారు కానీ ఎవరు ఏమీ సమాధానపరిచేటువంటి సమాధానం రాలేదు. చివరికి ఏమైంది? 38వ వచనం చూడమ్మా. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు. హల్లెలూయా. ఇది బాగా అర్థం చేసుకోండి. డ్రీమ్స్ అండ్ విజన్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. దీనిని కొంతమందికి దేవుడు ఇస్తాడు, దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అయితే చిన్నప్పటి నుండి యోసేపుకు అలాగే ఈ కళల భావము దేవుడు ఆయనకు బయలుపరిచేది. దీని ద్వారా ఈ యొక్క కళల భావం చెప్పే దాంట్లో ఆ ప్రొఫెషనలిజంలో ఎదిగినాడు ఆయన. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే ఆ యొక్క చెరసాలలో వేసేంత వరకు కూడా ఎదిగి ఆయన అక్కడ సైలెంట్గా ఉన్నాడు. కానీ ఒక బ్రేక్ త్రూ వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక బ్రేక్ త్రూ, ఒక జాక్పట్ తగిలింది. ఏంటది? ఆ కళ భావం చెప్పగా ఆయన పరిస్థితి ఏమైపోయింది? పిట్ టు ప్యాలెస్. హల్లెలూయా. చెరసాలలో నుండి రాజధానిలోనికి. హల్లెలూయా. సింహాసనము మీదికి. హల్లెలూయా. దేవుడిచ్చేది మొన్న కూడా ధ్యానించడం కదా. 1000 బలులు అర్పించిన సొలొమోను ఏమైనాడు? ఆ యొక్క బుద్ధి జ్ఞానము గురించి అడిగితే ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చినాడు. అలాగే ఈయన ఆ యొక్క కళ భావమును తెలిపినప్పుడు ఇమ్మీడియట్గా ఎక్కడికైంది? ఒక్కసారి చదవమ్మది. నీ వలె వివేక జ్ఞానములు గలవారెవ్వరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ ఎందుకు అనంటే ఇంత జ్ఞానం కలిగినోడు బయట ఉండదు, చెరసాలలో ఉండదు. దిస్ ఈజ్ అ వెరీ 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 సెన్సిటివ్ అండ్ వెరీ ప్రామినెన్స్ థింగ్ ఇది. హల్లెలూయా. తెలివి గలవాన్ని బయటికి వెళ్ళగొట్టకూడదు. తెలివి గలవాన్ని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? తన ఇంటిలో. నువ్వు నా ఇంటిలో ఉండాలి, నువ్వు బయట కాదు, చెరసాలలో కాదు. యూ కెన్ ఫైండ్ అవుట్ ద విజ్డమ్ పర్సన్స్. హల్లెలూయా. జ్ఞానం గలవారిని మనం వెతకాలి. వెతికి దేంట్లో ఉన్నది ఏంటిది ఏం కథ అని వెతికి వారిని దరిచేర్చాలంట. అందుకని ఇక్కడ చూడు, నీవు నా ఇంటికి
అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 2లోకి వచ్చాడు. పిట్ టు ప్యాలెస్, చెరసాలలో నుండి సింహాసనం మీదకి నెంబర్ 2కి వచ్చినాడు. రాజు అనే పేరే ఉన్నది ఆయనకు, అంతే. మిగతా అన్నీ కూడా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యోసేపు స్వాధీనంలో ఉన్నాయి. అలాగూ దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూస్తే గమ్మత్ అనిపిస్తుంది. 44 చూడండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, రాజును నేనే, అయినను నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఎంత అధికారం అండి! హల్లెలూయా. అందుకని దేవుడు తన ప్రజలకు వరాలను ఇస్తున్నాడు, ఆత్మ ఫలాలను ఇస్తున్నాడు. బుద్ధి, జ్ఞానము, వివేకము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు. 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. వాటిని మనము అడగాలి, అడిగి మనం పొందుకోవాలి. పొందుకొని మనము ఉన్నతంగా హెచ్చింపబడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ. ఇక్కడ ఈ యొక్క ఫరో ఎదుట నెంబర్ 2గా ఉండి గొప్పగా హెచ్చింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ప్రభు తన ప్రజలతో మాట్లాడతాడు, నానా విధములుగా మాట్లాడతాడు. నా సమయం అయిపోయింది. 4 సబ్జెక్టులు మాట్లాడినాను. ఇంకా 6 సబ్జెక్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఆదివారం నాడు నేను ఇదే మెసేజ్ను కంటిన్యూ చేస్తాను. దయచేసి మీరు అందరూ రండి, మీతో పాటు అనేక మందిని నడిపించండి. దేవుని యొక్క స్వరం ఎలాగ వినాలని అనేక మంది తర్జన భర్జన పడుతున్నారు. వారిని అడిగితే ఎలాగ మాట్లాడతాడని మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు. అలా కాదు, మనం దేవుని పిల్లలుగా ఆయన స్వరాన్ని వినాలి, మన తండ్రి యొక్క స్వరాన్ని వినాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఆయన మాట వినకుండా ఎలా? కాబట్టి మనము వినడానికి ఇష్టపడాలి. ప్రభు నాతో మాట్లాడు అని చెప్పేసి మనం అడిగినప్పుడు ప్రభు మాట్లాడతాడు. అలాగే చూసినట్లయితే మెల్లనైన స్వరంతో, మనం నెక్స్ట్ వీక్ మెల్లనైన స్వరంతో మనతో మాట్లాడతాడు. అలాగే మనం చూసినట్లయితే భాషల ద్వారా మాట్లాడతాడు, దూతల ద్వారా మాట్లాడతాడు, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, వాగ్దానము ద్వారా మాట్లాడబోతాడు అని చెప్పేసి మనము నెక్స్ట్ ఆదివారం నాడు మనం ధ్యానించుదాం. దీంట్లో ఇంకా అనేకమైనట్టున్నాయి. దేవుని స్వరమే కాదు, ఇంకా వేరే స్వరాలు కూడా వినబడతాయి. అది మనము శుక్రవారం నాడు ధ్యానిస్తాం. హల్లెలూయా, ఎంతమంది వస్తారు? దేవుని స్వరం కాకుండా ఇంకా వేరే స్వరాలు కూడా వస్తాయి. ఆ స్వరాల గురించి ముందు మనము శుక్రవారం నాడు ధ్యానిస్తాం. దయచేసి మీరు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను, ఆ శుక్రవారం నాడు చెప్పే సందేశం చాలా ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడుతున్నారో తెలియకపోతే మనము బోల్తా పడిపోతాం. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించి మనల్ని మోసము చేస్తుంది. హల్లెలూయా. ఆదాము హవ్వల దగ్గరికి ఎలా వచ్చిందండి? సర్పము రూపములో వచ్చింది. వచ్చి ఏం చేసింది? ఇది నిజమా? వెరీ వైజ్గా ఇది నిజమా అని చెప్పి ఏం చేసింది? వారిని మోసం చేసింది. అందుకని దాని స్వరాన్ని కూడా మనం గుర్తుపట్టాలి. ఇది దేవుని స్వరమా, మానవ స్వరమా, సాతాను స్వరమా అని మనము అనలైజ్ చేయాలి. కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క 2 శుక్రవారం ఆదివారం ఉండే సందేశాల ద్వారా మీ యొక్క జ్ఞానము అత్యధికమవుతుందని నా ఆశ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము దేవుని యొక్క స్వరాన్ని వినాలి అని చెప్పేసి మనం ప్రభువుని అడగాలి. నాతో మాట్లాడు ప్రభువా, స్పష్టంగా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి, అర్థమయ్యేలాగా మాట్లాడండి అని మనం అడగాలి. హల్లెలూయా. మీకు కనబడేది, మీరు వినేది, మీరు చూసేది అర్థం కాకపోతే కష్టమే మళ్ళా. హల్లెలూయా. అందుకనే ద స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ కావాలి. అర్థము చేసుకునేటువంటి ఆత్మ, అర్థం చేపించే అటువంటి ఆత్మ. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మనం ప్రవచనం గురించి, ప్రవక్తల గురించి, అలాగే కళలు, దర్శనంలో గురించి మనం ధ్యానించినాం. నెక్స్ట్ వీక్లో మరి ఇంకొక ఎపిసోడ్లో మనము ఇంకా మిగతా విషయాలు ధ్యానించుదాం. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈ దినం ఒక తీర్మానం చేసుకోండి, ప్రభు మాట మాత్రమే వినాలి. హల్లెలూయా. ఎవరైనా సరే ప్రభు మాట వినాలి. ప్రభుతో ప్రత్యేకంగా ఎవరికి వారితోని 1-on-1
వనాన్ని మాట్లాడే దేవుడు, ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడే దేవుడు. ప్రభువా నాతో మాట్లాడండి, మీ సమస్య గురించి కానీ మీ స్థితిగతులను గురించి కానీ మీకు సంబంధించిన ఏ విషయములైనా ప్రభు యొక్క స్వరాన్ని వినాలని ప్రభువును అడగండి. ప్రభువా నాకు చెప్పండి అని. ప్రవచనం ద్వారా మాట్లాడండి ప్రభువా, మీ యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడండి, కళల ద్వారా నాతో మాట్లాడండి, అలాగే దర్శనముల ద్వారా నాతో మాట్లాడండి ప్రభువా అని చెప్పేసి అడుగుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క నిమిషం గాడ్ స్పీక్ టు అస్, గాడ్ టాక్ టు అస్ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నామని నాతో మీరు మాట్లాడండి తండ్రి. ఈ యొక్క ప్రత్యేక సమయంలో తండ్రి నేను మీరు మాట్లాడండి, మీ స్వరమును వినిపించండి అయ్యా, మీ స్వరమును మాకు వినిపించండి అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇంతవరకు తండ్రి నాయన ప్రభు మీ మాటను మాకు బోధించినారు, నేర్పించినారు తండ్రి నాయన. ప్రవచనాల ద్వారా, ప్రవక్తల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా మేము ఎలాగూ తను మీ యొక్క స్వరాన్ని వినాలో, వినిన ఆ యొక్క స్వరాన్ని నాయన ప్రభు ఎలాగూ అర్థం చేసుకోవాలో, మీరు చూపించిన దర్శనాలను ఎలాగూ తండ్రి నేను అర్థం చేసుకోవాలో మాకు అర్థం చేసుకునే మనస్సును, ఆత్మను కుమ్మరించండి. మా ప్రజలపైకి తండ్రి నేను మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నీకే వందనాలు చెల్లి. మీ స్వరమును వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును దయచేయండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందువని ఇది మొదలుకొని తండ్రి నేను మా ప్రజలతో మీరు మాట్లాడమని, ఆన్లైన్ ఆఫ్లైన్ హూమెవర్ దట్ లార్డ్ తండ్రి దేర్ వాచింగ్ తండ్రి వారితో కూడా మీరు మాట్లాడి మీ స్వరమును వినిపించి వారి జీవితంలో గొప్ప కార్యములను జరిగించి మీ చిత్తమును బయలుపరచుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.